నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఎంఆర్పిఎస్ స్థాపించి 30 ఏళ్ళు దాటే సందర్భంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి ఈరోజు చర్చించిన అంశాలపై ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎట్లా అనిపిస్తుంది? బీజేపీకి మద్దతుగా మీరు ఉన్నారు, తెలంగాణలో 8 సీట్లు గెలిచింది, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఒకటి షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా మాదిగ జాతి చేస్తున్న పోరాటం అందరికీ తెలిసిందే. ఈ పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నది పెద్దలు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. గతంలో కాంగ్రెస్ చేస్తామని చేయకుండా మోసం చేసింది. గౌరవ నరేంద్ర మోడీ గారు చేస్తామని హామీ ఇచ్చాడు. ఒక సభలోనే కాదు, ఎన్నికల ప్రచారంలో ఎన్ని సభలకు తెలంగాణలో వచ్చాడో అన్ని సభల్లో ఎంఆర్పిఎస్ గురించి, మాదిగల గురించి, వర్గీకరణ గురించి మాట్లాడి ఆయన చేస్తామని హామీ ఇచ్చాడు. కాబట్టి మరి ఎవరి మీద మేము సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోవాలి? మోసం చేసింది కాంగ్రెస్, న్యాయం చేస్తామనేది బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి మా సంపూర్ణ సహకారం అందించాం. అయితే ఈ సమయంలో ఈ స్థాయిలో మాదిగలు బీజేపీకి ఓటు పడడానికి రెండో కారణం కూడా ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఎంత నమ్మకమో రేవంత్ రెడ్డి గారు మాదిగలు చేసిన ద్రోహాన్ని కూడా మాదిగలు గ్రహించారు. ఎందుకంటే 30 ఏళ్ళుగా మేము చూస్తున్నాం, తెలంగాణ నుంచి 1-2 ఎప్పుడు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కీలక దశకు చేరిన సమయంలో రేపో మాపో సుప్రీంకోర్టు సెలవుల అనంతరం అయిపోయిన అనంతరం జడ్జిమెంట్ రాబోతున్న సమయంలో పార్లమెంట్లో ఒక చర్చ కూడా వర్గీకరణ విషయంలో జరగడానికి అవకాశం ఉన్న సమయంలో తెలంగాణ నుంచి అత్యధిక మెజార్టీ గల మాదిగల నుంచి ఒక ఎంపీ మాదిగలకు లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఈ స్థాయిలో అన్యాయం చేసిండు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఎంత అన్యాయం చేసిందంటే తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో గెలుపుకు అవకాశాలు తక్కువ ఉంటాయి. కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు తక్కువ ఉన్న రాష్ట్రంలో 4 ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే ఆ 4 కూడా మాలలకి ఇచ్చేసింది. అక్కడ 4 మాలలకి ఇవ్వడంతో పాటు జనరల్ సీట్ నెల్లూరు కూడా ఇచ్చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7, అంటే 2 రాష్ట్రాల్లో 7 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే 7లో 1 కూడా మాదిగలకి ఇవ్వలే, ఇంకోటి జనరల్ సీట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది. అంటే ఈ స్థాయిలో నమ్మక ద్రోహానికి మాదిగలకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్. కాబట్టి ఈ విషయాన్ని మాదిగలందరూ గ్రహించారు. కాంగ్రెస్లో మనకు భవిష్యత్తు లేదని మాదిగలు గ్రహించడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ కుట్ర స్పష్టంగా కనిపించింది. మాదిగలు అందుకనే కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. అందుకనే భారతదేశంలో మీరు చూడండి, అనుకున్నంత స్థాయిలో 400 అంటే 400 సీట్లు రాకపోవచ్చు బీజేపీకి, అనుకున్నంత స్థాయిలో ఉత్తర రాష్ట్రంలో కొంత ముందుకు వెళ్ళకపోవచ్చు. కానీ అక్కడ ఒక నష్టపోయింది ఉంటే 1% నుంచి 4-5% ఓట్లు నష్టపోయినారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొంత మెరుగైందంటే 1% నుంచి 4-5% ఓట్లు పెరిగిన రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఒక రాష్ట్రంలో 21% ఓటు పెరిగిన రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ మాత్రమే 21% ఓటు పెరిగింది. 6 నెలల క్రితం బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల నాటికి 14% ఓటు ఉన్నది. కానీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల నాటికి 35% ఓటు పెంచుకున్నది. అంటే 21% ఓటు పెరిగింది. డబల్ 8 సీట్లు పెంచుకున్నది, 14 నుంచి 30 ఓటు శాతం పెంచుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రమే. అంత స్థాయిలో ఓటు కానీ సీట్లు కానీ పెరగడానికి బీజేపీకి మిత్రపక్షం ఎవరు తెలంగాణలో చెప్పండి? మిత్రపక్షం ఎంఆర్పిఎస్ మాత్రమే. కాబట్టి ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషించడం వల్ల ఈ స్థాయిలో సీట్లు, ఓట్లు పెరగడానికి దారితీసింది. కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ జరగబోతుందనే ఆశ మాకు ఉన్నది. కోర్టులో తీర్పు రాబోతుంది, అనుకూలంగా వస్తుందని భావిస్తారా సార్? ఒక విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం లేకపోతే ఎవరి మీద విశ్వాసం పెట్టుకోవాలా? రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చినాయి, మాదిగలకు అన్యాయం జరిగింది వాస్తవమని చెప్పి కమిషన్లు నిర్ధారించినాయి కదా. సమాజం మొత్తం మాదిగలకు ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డది. మరి న్యాయ వ్యవస్థ ఎటు ఉంటుంది అంటే ఆశిస్తున్నాం, న్యాయ వ్యవస్థ న్యాయబద్ధంగానే ఉంటుంది, న్యాయం అయిపోయి ఉంటుందని ఆశిస్తున్నాం. తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాం. వర్గీకరణ కావాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అడ్వకేట్లను కూడా మాట్లాడినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది. వాళ్ళ నిర్లక్ష్యం ఏంటంటే వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టినామని చెప్పడం బాగానే ఉన్నది. కానీ సుప్రీంకోర్టులో ఒక నెల రోజుల ముందు నుంచే పలానా తేదీన విచారణ జరగబోతుందని చెప్పి రాష్ట్రానికి తెలిసిపోయింది. ఉదాహరణకు ఫిబ్రవరి 6, 7 అనే తేదీల్లో సుప్రీంకోర్టులో బీజేపీ వర్గీకరణ విషయంలో విచారణకు రాబోతుంది. ఈ విషయం నెల రోజుల ముందే తేదీ వచ్చేసింది. మేము నెల రోజుల ముందే ఒక లాయర్ని పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మరి లాయర్ని ఎప్పుడు పెట్టాలి? నెల రోజుల ముందు పెట్టాలి. కనీసం ఎప్పుడు పెట్టాలి? 15 రోజుల ముందు పెట్టాలి. కనీసం ఎప్పుడు పెట్టాలి? వారం రోజుల ముందు పెట్టాలి. లాయర్ రెడీ కావాలన్నా వద్దా? కేసుకు స్టడీ చేయాలన్నా వద్దా? కానీ సుప్రీంకోర్టులో లాయర్ని ఎప్పుడు పెట్టిందంటే 6వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ మొదలవుతే 7వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా విచారణ పూర్తవుతున్న సమయంలో 7వ తారీఖు నాడు లాయర్ని పెట్టేసింది.
మరి 7వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ అయిపోతున్న సమయంలో 7వ తారీఖు నాడు లాయర్ని పెట్టడంలో లాయర్ ఏం మాట్లాడాలి మీరు చెప్పండి. పెట్టినమని చెప్పుకోవడానికి పేరున్నది కానీ సుప్రీంకోర్టులో విచారణ జరిగి పూర్తయ్యే రోజు సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టినామంటే అర్థం ఏమున్నది చెప్పండి. అంటే మేము పెట్టినామని చెప్పుకోవడానికి లాయర్ పేరు చెప్తారు కానీ అది గెలిపించడానికి అయితే కేసు స్టడీ చేయాలి కదా. 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు టైం వాళ్ళకు ఉండాలి కదా. 24 గంటల టైం కూడా ఇవ్వకుండా పెట్టినామని చెప్పడం అంటే ఇది మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదా? ఓకే సార్, బీసీ రిజర్వేషన్ కావచ్చు, జనగణన చేయాలని చెప్పేసి తెలంగాణలో కూడా అనేక మంది రోడ్ల మీదకి ఎక్కుతారు, వాళ్ళకి మద్దతుగా ఉంటారు. 100%. నా బలహీన వర్గాల సోదరులకు మేము అండకపోతే ఇంకెవరు అండగా ఉంటారు? మా బీసీ ప్రజలు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఎస్సీ ఎస్టీ బీసీలు సామాజిక ఆర్థిక స్థితిగతులు కొంత తేడా ఉన్నా అందరం ఒకటిగానే మేము భావించుకుంటున్నాం కదా. మేము మద్దతు ఇస్తాం. మద్దతు ఇవ్వడం కాదు, ఉద్యోగంలో భాగస్వామ్యం అవుతాం. ఉద్యోగంలో భాగస్వామ్యంగా అవసరం అంటే అందరినీ సమన్వయం చేసే బాధ్యత కూడా ఎంఆర్పీఎస్ తీసుకుంటుంది. ఎందుకంటే కులగణన అని పేరు చెప్పి ఎందుకు నెలల తరబడి చెప్పేం చేయాలి? నీకు సమాచారం లేదా? కేసీఆర్ గారి ప్రభుత్వము సమగ్ర సర్వే ఎన్ని రోజులు చేసింది? 1 రోజులో పూర్తి చేసింది కదా. ఆ సమగ్ర సర్వేలోనే ఏ కులం జనాభా ఎంత ఉన్నది కదా. అదే సమయంలో ఎవరెవరి విద్యా అవకాశాలు ఎట్లున్నాయి, ఎవరెవరి ఉద్యోగ అవకాశాలు ఎట్లున్నాయి, ఆర్థిక వెనుకబడి ఎట్లున్నాయి అందరూ తేలిపోయింది కదా. నిర్వహించాలనుకున్నప్పుడు, రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు దాన్ని తీసుకోవచ్చు కదా. పోనీ తమిళనాడులో 50% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మరి దేశంలో కులగణన ఎక్కడ జరిగిందని అక్కడ రిజర్వేషన్లు 50% అమలు జరుగుతున్నాయి. ముందు అమలు చేస్తామని చెప్పే వాళ్ళకు సంకల్పం ఉంటే ఇవన్నీ సాకులు చెప్పారు, వెంటనే అమలు చేస్తారు. కాబట్టి మా బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా మేము కూడా బలహీన వర్గాల ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం. అందరినీ సమన్వయం చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.